దాదాపు 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడడంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ ఆటగాళ్లకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు సాయంత్రం ఘనంగా బెంగళూరులో విక్టరీ పరేడ్ నిర్వహించాలనుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. విక్టరీ పరేడ్ రద్దు అయినప్పటికీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మాత్రం సంబరాలు ఘనంగా జరగబోతున్నాయి. ఆర్సీబీ జట్టులోని ఆటగాళ్లను యాజమాన్యం సన్మానించబోతోంది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. కేవలం ఎంట్రీ పాసులున్న వారిని మాత్రమే స్టేడియంలోకి ఆహ్వానిస్తారు. అలాగే స్టేడియం సమీపంలో పార్కింగ్ సౌకర్యం తక్కువగా ఉండడంతో పోలీసులు మరో సూచన చేశారు. స్టేడియంలోకి వెళ్లేవారు మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని సూచించారు. నిజానికి ఆర్సీబీ విక్టరీ పరేడ్ను బెంగళూరులోని విధానసభ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు నిర్వహించాలనుకున్నారు. ఓపెన్ బస్లో ఆటగాళ్లతో పరేడ్ నిర్వహించాలనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. అయితే పోలీసుల నుంచి అనుమతి లభించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.